లేదా సందేహాన్ని కలిగి అడగాలని ఆసక్తి మీరు కలిగి ఉన్నట్లయితే. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మొదటి ప్రశ్న సహోదరి పద్మలత గారు హైదరాబాద్ పట్టణం నుండి ఈ విధంగా అడుగుతున్నారు. యెహోవా సాక్షులు యేసుని పూజించవద్దు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా దశం భాగం ఎందుకు ఇవ్వాలి అంటున్నారు? కానుకలు తీసుకోకుండా పని చేసుకుంటూ సేవ చేయాలి అని అంటున్నారు. మరి ఈ రెండు ప్రశ్నలకి సమాధానం కావాలని సహోదరి అడుగుతున్నారు పాస్టర్ గారు. వాళ్ళకి ఏదో రోగం వచ్చి అంటున్నారమ్మా. రోగం వచ్చినాడు, దగ్గు వచ్చినాడు దగ్గుతుంటాడు, తుమ్ము వచ్చినాడు తుమ్ముతుంటాడు. కానీ బైబిల్ తెలిసినాడు బైబిల్ని అనుసరిస్తాడు. సో ఈ రోగం వచ్చిన వాళ్ళతో ఎంతసేపు మనం పోరాడతాం? వాళ్ళకి ఒక సిద్ధాంతం అనే రోగం పట్టింది. ఆ సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభు దేవుడు కాదు, మేము నమ్ముతా ఉంటారు, మళ్ళా కాదంటారు. యెహోవా దేవుడినే ప్రార్థన చేయమంటారు, ఆ నామంలోనే ప్రార్థన చేయాలి, ఇక తరతరాలకు నా నామం మారదన్నాడు. కాబట్టి అంటే నిబంధన మారిందన్న సంగతి వాళ్ళకి ఇంకా బలు వెలగల. తరతరాలకు మారదన్నాడు, అది పాత నిబంధన. క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు దేవుడే కదా ఇచ్చాడు క్రొత్త నిబంధన. సో అన్ని నామముల కన్నా పైనామం, మనుషులు ఇవ్వబడిన నామం, రక్షించే నామం యేసుక్రీస్తు నామం. ఆ నామంలో ప్రార్థన చేయొద్దంటే, ఆ నామంలో ప్రార్థన చేయొద్దని అన్నంత మాత్రాన మనం చేయకుండా మానేస్తామా? ఈ లోకంలో ఎంతోమంది తప్పుడు సిద్ధాంతాలు తీసుకుని వస్తాను. మార్మనిజం అని ఒకటి ఉంది, మార్మనిస్టులు అంటారు. వాళ్ళు ఈ బైబిల్ కాదు, కొత్త ఇంకొక టెస్టిమెంట్ ఉందని వస్తారు. ముందు అది చెప్పరు. మేము యేసుప్రభువు నమ్ముతున్నాం, మేము భక్తులమే, మీ ఇంటికి రమ్మన్నాడు దేవుడు చెప్పాడని చెప్తారు. అంతా ఒకటిదే. పక్కన జామకాయలు అమ్ముకునే బడ్డీ షాప్ అతను ఐరన్ చేస్తున్న ఐరన్ పెట్టి అతను అడుగుతారేమంటే, ఇక్కడ ఎవరైనా ఈ అపార్ట్మెంట్లో యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారండి, ఈ వీధిలో ఎవరైనా యేసుప్రభువు నమ్ముకుని చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. వాళ్ళకి మనం పరిచయం ఉంటాం కాబట్టి వెళ్తుంటారు. నా ఇంట్లో వాళ్ళు ఏ నెంబరు ఏ ఫ్లాటు చెప్తారు. వాళ్ళకి కనుక్కొని వచ్చి డోర్ కొడతారు. డోర్ కొట్టినట్టే మనం అనుకుంటే ఎవరైనా మీరని అడుగుతాం. వాళ్ళు బైబిల్ పట్టుకొని, అవును మేము క్రైస్తువులని మీకు ఎలా తెలుసు, మీరు ఎప్పుడు మీ మొఖం మాకు తెలియదు, మేము తెలియదు అంటే, దేవుడు పంపించాడు, దేవుడు పంపలా. వీళ్ళు దేవుని పేరు చెప్పి అసలు మేము క్రైస్తువులని, మా ఇంట్లో ఈ ఇంట్లో క్రైస్తువులు అంటే మీకు ఎలా తెలుస్తుంది? దేవుడే చెప్పాడు, కాదు జామకాయల బండి అని చెప్పాడని చెప్పరు, అబద్ధం చెప్తారనమాట. పక్కన ఇస్త్రీ పెట్టి ఆయన అడిగామా చెప్పరు, మనతో చెప్పరు. బడ్డీ షాప్ ఆయన అడిగాము, ఈ వీధిలో వాళ్ళని అడిగి వచ్చామని చెప్పరు, అబద్ధం చెప్తారు. వాళ్ళు ఏదో కూర్చొని ఒక్క మాట చెప్పి వెళ్తాం. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, మాకు చర్చ్ ఉంది, మాకు వాక్యం చెప్పే దైవజనులు ఉన్నారు, ఉదయం సాయంకాలం వాక్యోపదేశం మేము వింటున్నాము, మేము ఆత్మీయంగా ఎదుగుతున్నాము, వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు మా ఇంటి పక్క అయినా, ఏసై అంటే అసలు ఒప్పుకోట్లా, ఆయనకి వెళ్ళి చెప్పండి, ఆయనకు సువార్త చెప్పండి. ఈ ఫ్లాట్లో 10 ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రభుని నమ్మలా, వాళ్ళకి చెప్పండి. మీ దగ్గర సత్యం ఉంటే, మీ దగ్గర నిజమైన వాక్యం ఉంటే, మీరు చెప్పే సత్య సువార్త నిజమైనదైతే, శక్తి కలిగిందైతే, చర్చికి వెళ్ళిన వాళ్ళకి వెళ్ళి చెప్పండి. వాళ్ళందరినీ మీ చర్చికి తీసుకువెళ్ళండి, చక్కని బోధ మాట్లాడండి, సత్యాన్ని బోధించండి, సంఘాన్ని కట్టుకోండి. చర్చికి వెళ్ళే వాళ్ళని ఎందుకు చెరుపుతారు అంటే, వీళ్ళందరూ కూడా వీళ్ళ టార్గెట్ ఏంటంటే చర్చికి వెళ్ళేవాడికి వెళ్ళనోడికి చెప్పలేడు, ఎందుకంటే చెప్పు పట్టుకొని కొడతాడని తెలుసు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర సత్యం లేదని కూడా సంగతి కూడా తెలుసు వీళ్ళకి. కానీ వీళ్ళ మైండ్లో ఆ విధంగా ఫీడ్ చేశారు కాబట్టి వీళ్ళ ఇంటింటికి వెళ్ళి యేసు పరలోక రాజ్యంలో ఇంకో తల్లి ఉందని ఒక బోధ, పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తే, వీరు పరలోకమందున్న మా తల్లి అని ప్రార్థన చేసే కొరియా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిన మన పిల్లలు బయలుదేరి ఇంటింటా తిరుగుతూ చేస్తున్నారు. ఏం చెప్పాలి? అది ఎవరింటికి వెళ్తారు? అన్యుల ఇంటికి వెళ్ళొచ్చుగా, ప్రభుని ఎరగని వారింటికి వెళ్ళండి పోని. ఇప్పుడు చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మేము చదువు చెప్తామంటే ఎలా ఉంటుంది? ట్యూషన్కి వెళ్ళే వాడి దగ్గరికి వెళ్ళి మేము కూడా ట్యూషన్ చెప్తామంటే, ఆల్రెడీ ట్యూషన్ పెట్టాం, వాడు ట్యూషన్ చదువుతున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, మా స్కూల్కి రండి, మా ట్యూషన్కి రండి. ఎందుకు? ట్యూషన్ లేనివాడు, చదవని వాడు, స్కూల్ ఫీజు కట్టలేని వాడు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి చెప్పేళ్ళు, సువార్త వినని వారు, సువార్త తెలియని వారు ఉన్నారు. వాళ్ళకి చెప్పు, నిజంగా నీ దగ్గర సత్యం ఉంటే వాళ్ళకి చెప్పేళ్ళు. యెహోవా సాక్షులు కానీ, లేకపోతే మార్మనిస్టులు కానీ, లేదా యేసు మరి పరలోకమందు తల్లి ఉందని చెప్తున్న కొరియా బోధ కానీ, ఇంకెన్నో ఎంతోమంది ఉన్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్టులు చాలామంది ఉన్నారు. సో రకరకాల సిద్ధాంతాలు, కాల్వినిజం అని ఉంది, చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళని ఎందుకు చెడగొడతారు? చదువుకునేవాడికి చదువు చెప్తారా మీరు? స్కూల్కి వెళ్ళని వాళ్ళకి చదువు చెప్తే అర్థం ఉంటుంది. రక్షింపబడని వారికి, చర్చికి వెళ్ళని వారికి, వాక్యం తెలియని వారికి వెళ్ళి చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏవో చెప్తుంటారు, మా వింటూ కూర్చుంటాం. మనం చెప్పాలి, మాకు వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, దైవ సేవకుడు ఉన్నాడు, దైవజనులు ఉన్నారు, మాకు రక్షణ లేని వారికి చెప్పండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మాధవి గారు విజయవాడ నుండి మరికొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు.
మా చర్చిలో ప్రతి వారము ప్రభు బల్ల ఇస్తున్నారు. ఈ విధంగా చేస్తేనే పరలోకము వెళ్తారు అని మా పాస్టర్ గారు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా తోటి పాస్టర్లను అవమానకరంగా దూషిస్తున్నారు. పరలోక ప్రార్థన కూడా చెయ్యరు. మరి ఈ సంఘానికి నేను వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా అనేటువంటి ఈ 2 సందేహాలు వీరు అడుగుతున్నారండి. రైట్. రెండో ప్రశ్నలో తోటి పాస్టర్లను దూషిస్తున్నారంటే అక్కడే దొరికిపోయారు మనకి. తోటి సేవకులను దూషించే వాళ్ళందరూ ఎవరో చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం తీసుకోండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో నడుస్తున్నాడని ఉంది. సో సహోదరుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు నందు విశ్వసించి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ మన సహోదరులే. అంటే వాళ్ళు ఒక్క సంఘం వెళ్ళిపోద్దా పరలోక రాజ్యం? ప్రపంచంలో అందరూ ఆగిపోతారా? ఇదొక దురాలోచన. కొంతమంది వాళ్ళే అతిశయిస్తున్నారు అన్నమాట. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. ఇప్పుడు సహోదరుని అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ మన సహోదరులే కదా, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు. మరి సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడట? చీకట్లో ఉండి ఏం చేస్తున్నాడు? చీకట్లో ఉన్నాడు. నడక కూడా ఎక్కడ? చీకట్లో నడుస్తున్నాడు. అంటే తోటి సేవకులను, పాస్టర్ని, సేవకులను, మిగిలిన సంఘాలను తిట్టేవాళ్ళు, ద్వేషించే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నట్టు? చీకటిలో ఉన్నట్టు. ఎక్కడ నడుస్తున్నారు? చీకటిలో ఉండి ఎక్కడ నడుస్తున్నారు? వాళ్ళు చీకటిలోనే నడుస్తున్నారు. చీకటిలో నడుస్తున్నారు. చీకటి అతని కన్నులకు ఏం కలుగు చేసిందంటే గ్రుడ్డితనం కలుగు చేసిందట. వీళ్ళు ఆత్మీయ గ్రుడ్డోళ్ళు అయిపోయారు. ఆత్మీయ గర్వంతో ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళారు. గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికే తెలియదు. వాళ్ళు ఎక్కడికి పోయి దూకుతున్నారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ఇతర సేవకులను, దేవుని సువార్త పనిని ద్వేషిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయంలో చీకటి ఉంది, చీకట్లో నడుస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ద్వేషించు ప్రతి ఒక్కడు కూడా చీకటి సంబంధి అయి ఉంటాడు. కాబట్టి దేవుడు ప్రేమ అయినాడు. ప్రేమించండి, ప్రేమ కలిగి నడుచుకోండి, ప్రేమను అందించండి అందరికీ. దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మత్తయి సువార్త 5:21 చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 5:21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మరి 22వ వచనం మత్తయి సువార్త 5:22, ఇది కూడా చదవండి. ఈ తిట్టే సేవకులు కానీ దూషించే వాళ్ళు కనబడితే వీళ్ళకి ఈ వాక్యాలు చదువుకోమనండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. సహోదరుని మీద కోపపడుతున్నావా? ఏ కారణం చేత కోపపడుతున్నా నువ్వు విమర్శకు లోనవుతావు. తర్వాత తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. హోప్లెస్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, ఆ చర్చ్ వేస్ట్, ఈ చర్చ్ వేస్ట్, ఆ పాస్టర్ గారు వేస్ట్ అంటున్నారా? ఖచ్చితంగా మహాసభకు లోనవుతారు, తీర్పులోకి వస్తారు. వాడు మా ద్రోహి అని చెప్పువాడు నరకగ్నిగుండంలో పడేస్తాడట. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ద్రోహి, ఈ పాస్టర్ గారు ద్రోహి అంటూ సేవకులను దూషించారనుకోండి, వాళ్ళని ఏకంగా నరకంలోనే పడేస్తా అంటున్నాడు దేవుడు. పోతానంటే నరకానికి చెప్పుకోమనండి, ఏదైనా తిట్టుకోమనండి. కానీ దేవుని ప్రజలారా, ఏదో మన సంఘమే పరలోకి వెళ్ళిపోతుంది, ప్రపంచంలో సంఘాలు ఏమీ లేనట్టు, పరిశుద్ధులు ఎవరు లేనట్టు, దేవుని బిడ్డలు ఎవరు లేనట్టుగా మాట్లాడే చాలామంది ఉన్నారు. వీళ్ళని ద్వేషకులు, దూషకులుగా ఎక్కడ ఉండకూడదు. దేవుని పిల్లలు అనేవారు ప్రేమ కలిగి జీవించాలి. దేవుని చేత పిలువబడిన వారు అనండి ఒకసారి. దేవుని చేత పిలువబడిన వారు. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? సువార్త ప్రకటించడానికా, ద్వేషించడానికా? సువార్త ప్రకటించడానికేనండి. కాబట్టి నిజ సేవకులు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే సువార్త ప్రకటిస్తారు. 1 యోహాను పత్రిక 3:15, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడట. మరి నరహత్య చేసినంత పాపం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు ఎందునో నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. నరహంతకుని ఎందునో నిత్యజీవం ఉండదట. ఎవరి నరహంతకుడు అంటే సహోదరుని ద్వేషించేవాడు. చంపలేదు ఎవరిని, కానీ ద్వేషిస్తున్నాడు. కనుక ఈ సాతాను చాలామందిని ప్రేరేపిస్తున్నాడు ఈ అంత్య దినాల్లో అందరినీ ద్వేషించడం, నోటుకొచ్చినట్టుగా. 13:6 వచనంలో చూడండి. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరిచెను. సాతానుడి ఈ మధ్య నోరు తెరిచాడు. ఆ నోరు వాడు తెరిచాడు కాబట్టి వాడి సంబంధులందరూ, వాడి ఆత్మ కలిగిన వారందరూ కూడా దేవుని దూషిస్తున్నారు. కొందరు దేవుని నామాన్ని దూషించేవాళ్ళు,
అలాగే దేవుని గుడారమును, దేవుని సంఘాన్ని, పరిశుద్ధ సంఘాన్ని కూడా ద్వేషిస్తున్నారు. పరలోక నివాసులు, పరలోకానికి వెళ్లాల్సిన వారు, దేవుని బిడ్డలుగా యేసు రక్తంలో కడగబడినటువంటి సేవకులను, సువార్తికులను ద్వేషించు వారందరూ కూడా ఈ అపవాది సంబంధాలని చెప్పాలి. కాబట్టి మనం జాగ్రత్త పడదాం, ప్రార్థనలో ఉందాం, మనం పరీక్షించుకుందాం. అయినా గుర్తుపెట్టుకోండి, ప్రతి వారం తీసుకొని సంఘం నరకానికి వెళ్తుందని ఎక్కడుందో ఒక వచనం చూపించమనండి. బలలో పాల్గొనమని ఉంది, కానీ ప్రతి వారము ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఆజ్ఞ. ప్రతి వారము తీసుకొని, ప్రతి ఆదివారం తీసుకోమని ఒక ఆజ్ఞ లేదు, కానీ ప్రభు బల్ల తీసుకోమని ఉంది. ప్రభు ఇచ్చింది గురువారం. కొన్ని గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం ఇచ్చే సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి సెలవు ఆ రోజే కాబట్టి. కొందరు ఆదివారం ఇస్తారు, కొందరు అందరూ కూడుకున్నప్పుడు ఇస్తారు. కొన్ని సంఘాలు నెలలో ఒకసారి ఇస్తాయి, కొన్ని సంఘాలు నెలలో 2 సార్లు ఇవ్వచ్చు, కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం కూడా ఇవ్వచ్చు. అయితే ఈ ప్రతి ఆదివారం తీసుకునేవాడు మిగిలిన సంఘాలు నరకానికి పోతాయనంటే వీడు పోతాడు ముందు నరకానికి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు, అక్కడ ద్వేషిస్తున్నాడు. నో, వీఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్. దేవుని బిడ్డలారా, ఆయా సంఘాలలో దేవుని కూడుకున్నప్పుడు వారు నెలలో ఒకసారి ఇస్తున్నారు. నువ్వు ప్రతి వారం ఇస్తున్నావు కాబట్టి నువ్వు గొప్ప, వాళ్ళు తక్కువ అని ఎక్కడ అవుతుందా? లేదే. ప్రతి వారము తీసుకోండి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే బల్ల ప్రతి ఆదివారము అని ప్రభు ఆజ్ఞాపించలే. వాళ్ళు కూడుకున్నప్పుడు తీసుకున్నట్టుంది. సో అపోస్తలుడైన పౌలు వాడ ప్రయాణంలో 2 వారాలు అంటే 15 రోజులు 14 రోజులు ఆయన ఏమీ తినలేదని ఉంది. అంటే 14 రోజులు ఆయన ఏమీ తినలేదు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది, ఆ యొక్క వాడ పగిలిపోయింది, ద్వీపానికి వెళ్ళి చేరుకున్నారు. అక్కడ ఒక 15 రోజుల పైన, ఒక నెల రోజుల పైన ఉన్నాడు. ఈ నెల రోజుల పైన ఎక్కడ ఆయన రొట్టె తీసుకోలేదు. రొట్టె అంటే ప్రభు బలలో పాల్గొనలే. మరి 14వ రోజు రొట్టె విరిచాడు కదండి, రొట్టె విరిచాడు కానీ ద్రాక్షరసం ఎక్కడ తీసుకున్నాడు? అంటే ఆయన రొట్టెలు పైకెత్తి స్తుతించి భోంచేయడం ఆయనకు అలవాటు. అంటే మనం కూడా భోంచేసే ముందు ప్రార్థన చేస్తాం కదా, ఆ విధంగా ఆయన రొట్టెలు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చేసి దాన్ని విరిచి తిన్నాడు, కానీ బల్ల తీసుకున్నట్లేదే. కమ్యూనియన్ తీసుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు కూడా. సో ఒక నెల రోజుల పైన అపోజిట్ పౌలు బల్లే తీసుకోలేదు. నెలకు పైనే ద్వీపం నుండి మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చాడో కూడా తెలియదు. మళ్ళీ పరిశుద్ధుల మధ్యలో చేరేంత వరకు తీసుకోలేదు. జైల్లో పెట్టారు అపోజిట్ పౌల్ని. జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన బల్ల తీసుకోలేదు. మరి అప్పుడు నరకానికి వెళ్ళిపోతాడు ఆయన? ఇన్ని సంఘాలు కట్టిన దైవజనుడిని నరకానికి పంపిస్తాడు దేవుడు? బుద్ధి లేని మాటలు. మా వాక్యం సరిగ్గా గ్రహించక ఆవేశము, పొగడ్తలు, తర్వాత మన సంఘమే గొప్ప, వాళ్ళ సంఘం తక్కువ, చిన్న చూపు అనమాట. ఎవరు పడితే వాళ్ళని విమర్శించడం, ద్వేషించడం, ఎంత సేవకులైనా, ఎంత సువార్త చెప్పేవాళ్ళనైనా ఏదో తీసి పారేసినట్టుగా మాట్లాడటం, ఇదంతా ఒకరోజు తీర్పులోకి వస్తారు వీళ్ళంతా. అందుకే మనుషులు నోటితో ఏం చేసినా మనం చేయు ప్రతిదానికి లెక్క అప్పగించాలట. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరిని విమర్శించడానికి తొందరపడద్దు. కొరింథీ పత్రిక 5:11. దేహంతో జరిగించే ప్రతిదానికి లెక్క అప్పగించాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. తర్వాత ప్రశ్న సహోదరుడు సురేష్ గారు కైక్లూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. అంతగా స్తుతించే దావీదు మిద్దెపైకి ఎక్కి ఎందుకు పాపం చేయవలసి వచ్చిందని ప్రశ్న అడుగుతున్నారు. మనుషులు భూమి మీద ఉన్నప్పుడు అనేక రకాలైన శోధనలు శోధకుడైన అపవాది పెడుతూ ఉంటాడు. శోధకుడు అనేవాడు ఉన్నాడు భూమి మీద. శోధన ఎందుకు వచ్చింది అంటే శోధకుడు ఉన్నాడు కాబట్టే వచ్చింది. దొంగతనం ఎందుకు జరిగిందంటే దొంగ ఉన్నాడు కాబట్టి దొంగతనం జరిగింది. సో దొంగలు లేకుండా దొంగతనం జరగదు, శోధకుడు లేకుండా శోధన రాదు, దుష్టుడు లేకుండా దుష్టకార్యాలు జరగవు. ఓకే, సో శోధన ఎందుకు వచ్చిందంటే శోధకుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి. ఎవరా శోధకుడు? అపవాదైన సాతాను. సాతానికి ఇన్ని పేర్లు ఉన్నాయా? శోధకుడు, దుష్టుడు, దొంగ, మోసగాడు, అపవిత్రుడు, మరి ఒకటని కాదు, అనేకమైనటువంటి నామాలు దుష్టుడైన అపవాదికి ఉన్నాయి. అంటే వాడు చేసే చేష్టలను బట్టి పిలువబడ్డాడు. సో భక్తులను కూడా శోధిస్తాడు. ఈ భూమి మీద భక్తులు కూడా ఈ భూమిని వదిలిపోయేంత వరకు, అంటే ఈ లోకాన్ని మనం విడిచిపోయేంత వరకు విశ్వాసమును కాపాడుకోవాలి, మంచి పోరాటం పోరాడాలి. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట గుర్తుందా మీకు? 2 తిమోతి పత్రిక 4:7 వచనం. 2 తిమోతి చాప్టర్ 4:7. దావీదు అంతగా దేవుని స్తుతించేవాడు కదా, మరి అతనికి శోధన ఎందుకు వచ్చింది అని. ఎస్, ఎంతగా స్తుతించేవారమైనా, ఎంతగా దేవుని ప్రార్థించేవారమైనా, ఇదిగోండి మంచి పోరాటం పోరాడాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించితేనే. మనందరికీ పరుగు పందెంలో పెట్టాడు దేవుడు, అది కడముట్టించాలి మనం.
వెనక ఈ పరిగెత్తే పందెంలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు పిలుస్తుంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, హేళన చేసేవాళ్ళు ఉంటారు, అనేక రకాల మనుషులు ఉంటారు. కానీ మనకు పరుగురు పందెంలో మనల్ని పిలిచిన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. అంతవరకు ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని. సో పోరాటము, ఎవరెవరితో పోరాటము? ఈ లోకంలో ఉన్న లోకాశలతో మీరు పోరాడి జయించాలి, అపవాదైన సాతానుతో జయించాలి, శరీరంతో, మీ శరీరంతో కూడా జయించాలి. 1 కొరింథీ చాప్టర్ 9:27లో నేను అందరికీ ప్రకటించిన తర్వాత గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, అంటే ఇతరులందరికీ సువార్త ప్రకటించా, అనేకులు రక్షించబడుతున్నారు, ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఎవరికి వారే మీ శరీరాన్ని కొట్టి, అంటే నలగగొట్టి దాన్ని లోపరుచుకోవాలి. నలగొట్టడం అంటే బట్టలు లేకుండా తిరగమని కాదు. నలగొట్టడం అంటే ఏదో రోకలు బండ పెట్టో కొరడాలతో కొట్టమని కాదు. మీ శరీరము మీ అదుపులో ఉండేలా చూసుకోవాలి. కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష్య, మరి మీకన్నా ఇతరుల పైకి వస్తే తట్టుకోలేకపోవడం, వారవలేనితనం, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ మీ జీవితాన్ని పాడు చేస్తాయి. చెక్కని ఎవరు పాడు చేయనక్కర్లా, చెక్కకు పట్టిన చెదే దాన్ని తినేస్తుంది. ఇనుముని ఎవరో పాడు చేయనక్కర్లా, ఇనుముకు పట్టిన తుప్పే దాన్ని పాడు చేస్తుంది. కనుక ఎవరికి వారు జాగ్రత్త పడాలి. దావీదు భక్తుడైనప్పటికీ తన జాగ్రత్తలో తాను ఉండాల్సిందే. స్తుతిస్తున్నాడు కాబట్టి ఆ పాపం చేశాడు అనుకోకండి. కొంతమంది అయోమయాలు, ఆయన బాగా ప్రార్థనలు ఉండబట్టి పడ్డాడు, స్తుతించబట్టి, లేదు. ఈ భూమి మీద సాధారణంగా మనుషులందరికీ వచ్చే శోధనలే వస్తాయి. వచ్చినప్పుడు మనం దాన్ని జయించుటకు ఆత్మధైర్యము, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ సమయంలో ఆయన మనస్సాక్షి చెప్పే ఉంటుంది, దైవాత్మ ఆయనకి హెచ్చరించే ఉంటుంది, కానీ వినలా. సో వినేవారుగా మనం ఉందాం. దేవుని వాక్యానికి లోబడండి, ఈ వాక్యాలు చదువుకోండి, మంచి పోరాటం పోరాడండి, విశ్వాసం అనే యాత్రలో జయించండి. ఇవన్నీ మనకు దృష్టాంతంగా రాయబడ్డాయి. 1 కొరింథీ 10వ అధ్యాయం చదువుకోండి, మీకు అర్థమవుతుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుండి 13 వచ్చిన వరకు. ఎందుకు ప్రభా ఇవన్నీ రాయించావంటే, అవన్నీ ఈ రోజుల్లో ఉన్న వాళ్ళు మీరు ఆ పనులు చేసి మీరు నష్టపోవద్దు, వారిలాగా మీరు ప్రవర్తించి దేవుని ఆశీర్వాదాలకు దూరం కావద్దు, నిత్య జీవం పోగొట్టుకోవద్దని దృష్టాంతములుగా దేవుడు పెట్టాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో సిస్టర్ శాంతి గారు కాకినాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. అన్యుల కొరకు నేను ప్రార్థన చేస్తున్న వాళ్ళకి మేలులు జరుగుతున్నాయి, కానీ వాళ్ళని రక్షణ తీసుకోమంటే మాకు దేవుళ్ళు ఉన్నారు, మేము తీసుకోమంటున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పాలి, ఏం చేయాలి ఇప్పుడు నేను అని ప్రశ్న అడుగుతున్నారండి. అదేనమ్మా, మీరు ప్రార్థించేటప్పుడు వాళ్ళంతా రక్షణలోకి రావాలని ప్రే చేయండి. రక్షణలోకి రావాలని ప్రార్థించండి. ఇప్పుడు మేలు జరగాలని ప్రార్థించినప్పుడు మేలు జరిగింది కదా, అలాగే రక్షించు ప్రభు అని కూడా ప్రార్థన చేయండి. వారికి కూడా దేవుని ప్రేమను అందించండి, దేవుని సత్యాన్ని తెలుసుకోమని. ఒకే రోజు ఒక వ్యక్తి విశ్వాసం మారడం చాలా కష్టం. అది దేవుని యొక్క, వాళ్ళు సత్యాన్వేషణ చేసి వాళ్ళు దేవుని వెతకడం ప్రారంభిస్తే ఖచ్చితంగా రక్షణలోకి వచ్చేస్తారు. వారికి దేవుని మీద లేకుండా మనం ఎంత చెప్పినా వాళ్ళకంటూ వాళ్ళ మనసు అంటూ దేవుని వెతికే మనసు వారికి రావాలి. ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, ప్రభా బిడ్డకి సాయం చేయమని. సాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి కూడా ప్రభా నాకు సాయం చేయమని అంటే కదా సాయం అందుతుంది. ప్రార్థన చేద్దాం. ఎంతోమందిని దేవుడు రక్షించాడు. మీ స్నేహితులు రక్షించబడాలని మీరు ఆశపడుతున్నారు, మంచి ఆలోచన. ప్రభా వారంతా రక్షణలోకి రావాలని ప్రార్థిస్తాను, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. తర్వాత ప్రశ్న సహోదరి సువార్తమ్మ గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. అన్యులు వాళ్ళ ఫంక్షన్స్కి మమ్మల్ని పిలుస్తున్నారు, మేము వెళ్ళవచ్చా లేదా అని ప్రశ్న అడుగుతున్నారండి. ఒక్కొక్కసారి కొన్ని ప్రార్థన చేయండి, ఆత్మలో మీరు ప్రార్థన చేయండి. కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు వద్దన్నట్లయితే చూడండి, అదే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి యేసుని ఎరగని వారు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే ఏం చేస్తారు? ఐఎమ్ సారీ, ఐ కెనాట్, ఈరోజు నేను రాలేకపోతున్నా, వేరే కార్యక్రమం ఉంది మాకు అని చెప్పి చెప్తారు. ఒకవేళ ప్రోగ్రామ్ ఏమి లేదు, అదొక చిన్న బిడ్డల బర్త్డే ప్రోగ్రామ్, పిలిచారు, వెళ్ళి ఆ బిడ్డకి విష్ చేసేసి మీ బ్లెస్సింగ్స్ చెప్పి వచ్చేసేయండి. లేదు, ఆ కుమార్తె, ఈ రోజుల్లో చాలామంది అనేక చోట్ల మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా ప్రభుని ఎరగని వారు చేస్తూ ఉంటారు. కుమార్తెను విష్ చేసి ఏదైనా గిఫ్ట్ ఏదైనా ఉంటే ఇచ్చేసి వచ్చేయండి, మీకు ప్రార్థన చేస్తానని చెప్పండి, ఒక గ్రీటింగ్ కార్డ్ లాంటిది, సంథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు గివ్. వాళ్ళు పిలిచే వాళ్ళు కూడా
రెండు విషయాలు ఉంటాయి వాళ్ళ మనసులో. ఒకటి, మన ఇంట్లో కార్యక్రమానికి అందరిని పిలిచాం, అందరికి భోజనాలు ఏర్పాటు చేసాం, తలా ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు, శుభం పలుకుతారని చెప్పి వాళ్ళు పిలుస్తారు. సో మీరు శుభం పలికిరండి, తప్పలేదు. అదే టైంలో ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, అక్కడ ఉపన్యాసాలు చేస్తున్నారు. ఆ ఉపన్యాసాలు మనకు అవసరం లేనివి. దేవుని వాక్యం కానీ క్రీస్తు కానీ అవసరం లేదు, ఆయన అమెరికా దేవుడు, మనకు అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. మనం అక్కడికి వెళ్ళి కూర్చొని వాళ్ళ మాటలు ఆల్రెడీ విష ప్రచారం అది. ఎందుకంటే క్రీస్తు అందరి వాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యేసు అంటే మన దేశానికి పక్కనే ఉన్న దేశం ఏది? ఇజ్రాయెల్ దేశం, మిత్ర దేశం. మన ఆసియాలో ఉన్నాం, వాళ్ళు మిడిల్ ఈస్ట్లో ఉన్నారు, అది కూడా మధ్య ఆసియాలో ఉంది. మరి ఎక్కడో ఉన్న అమెరికన్స్ యేసుప్రభుని ఎందుకు నమ్మారు? ఎక్కడో ఉన్న యూరోపియన్స్ యేసుప్రభుని ఎందుకు నమ్మారు? మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు నమ్మాల్సి వచ్చింది? వాళ్ళు ఇంతకుముందు నమ్మిన వాళ్ళు కాదు కదా. ఇక్కడున్న యేసుప్రభులు ఏదో మంచి చూశారు కాబట్టి, రక్షకుడు అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ దేశం అంతా నమ్ముకున్నారు, వాళ్ళ తాతల ముత్తాతలు. అరే బాబు, యేసుప్రభు సత్యమైన దేవుడురా, రక్షకుడు అని చెప్పి మన మధ్య ఆసియాలో ఉన్నటువంటి వారు, మనకు దగ్గరలో ఉన్న మరి ఆసియా ఖండంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వెస్ట్రన్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు, యూరోప్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదు అసలు. వాళ్ళ దేశంలో ఆయన పుట్టలేదు, వాళ్ళ దేశంలో ఆయన నడవలేదు కూడా. వాళ్ళ గడ్డ మీద పుట్టలేదు, వాళ్ళ గడ్డ మీద నడవలేదు. మరి ఎందుకు నమ్ముకున్నారయ్యా? ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల వాళ్ళు ఏం నష్టపోయారంటే, ప్రపంచంలో అన్ని దేశాల నుండి పిల్లలు చదువుకుంటున్నప్పుడు నువ్వు ఎక్కడ ఎంఎస్ చేస్తావంటే అమెరికా అంటున్నారు, ఎక్కడ ఎంఎస్ చేస్తావంటే యూరోప్ అంటున్నారు, ఆస్ట్రేలియా అంటున్నారు. ఆ క్రైస్తవ దేశాలు అంటే యేసు ప్రభుని నమ్మి వాళ్ళేం పాడైపోలా, నాశనం కాలేదు. అయితే ఇప్పుడున్న తరం నిజంగానే దేవుణ్ణి వదిలిపెట్టారు కాబట్టి, యేసయ్యను వదిలి బైబిల్ పక్కన పెట్టారు కనుక, ప్రార్థనలు మానేశారు కనుక దరిద్రపు కొట్టు అలవాట్లు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభు దేవుడు ముందే చెప్పాడు, ఎప్పుడైతే వాక్యం అనే దీపాన్ని పక్కన పెడతారో అంధకారం కమ్ముకుంటుంది, అది ఏ దేశమైనా ఇజ్రాయేల్ అయినా అని చెప్పాడు. అందుకే ఇప్పుడు ఎవరెవరైతే వాక్యాన్ని పక్కన పెట్టారో వాళ్ళకి అంధకారం వస్తుంది, వాక్యాన్ని రిసీవ్ చేసుకునే వాడికి వెలుగు వస్తుంది. సో మన దేశంలో మనం, ప్రపంచ దేశాలు అందరూ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తారు కనుక నువ్వు ఇక్కడ వైజ్గా ఉండాలి. మత్తయి సువార్త 10:16-17 చదివితే, మనం తోడేళ్ళ మధ్యలో ఉన్న గొర్రెల వలె ఉన్నాం అని వాక్యం చెప్తుంది. గొర్రెలంటే పావురం వలె వివేకంగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు. పావురం వలె చూడండి, ఇది అందరికీ చెప్తున్నాను ఈ విషయం. మంచి ప్రశ్న అడిగామా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. గనుక పాము వలె వివేకులను, పావురం వలె నిష్కపటంలై ఉండండి. ఇక్కడ వివేకము కపటం లేకుండా ఉండడు. కపటం లేకుండా అంటే దేవుని పిల్లలు కపటం లేకుండా ప్రార్థన చేసుకుంటారు. కానీ అదే విషయాన్ని అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని నోరు విప్పి హృదయం విప్పి అన్ని పంచుకోనక్కర్లా. ఎందుకంటే వాళ్ళంతా ఆ దైవాత్మ కలిగిన వారు కాదు, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో లేరు. కాబట్టి కొన్నిసార్లు హృదయం విప్పి గుండె విప్పి అన్ని విషయాలు అందరితో మాట్లాడడానికి లేదు. మాట్లాడితే ఈరోజు వింటారు, రేపు అవతలకు వెళ్ళి రకరకాలుగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఎంతవరకు సహవాసం, ప్రేమ కలిగి ఉండండి, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండండి. అదే టైంలో వారితో సహవాసం ఉండి వారి క్రియలు మనం నేర్చుకునే పరిస్థితి రాకుండా మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. 1 తెస్సలోనిక 4:5 ఏమంటాడంటే, తమ తమ ఘటములను ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటే దైవ చిత్తము. చూడండి, మీరు పరిశుద్ధులు అగుటకే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటకే దేవుని చిత్తము అంటూ 4, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషి ఎందుకాక. చూడండి, దేవుని ఎరగని అన్ని జనులు అంటే మన దేశమనే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడైనా దేవునిలో లేనివారు, వాళ్ళ ఆనందం దేనిలో ఉంటుందంటే కామపు పాటలు, కామపు నాటికలు, కామపు పొరుగువాని భార్య మీద, పొరుగువాని భర్త మీద, పొరుగు స్త్రీ భర్త మీద రకరకాల పరిహాసాలు వేస్తూ దానిలో ఆ జోకులు చూసి, ఆ దరిద్రపు జోకులు చూసి ఆనందిస్తుంటారు. అది నిజమైన ఆనందం కాదు, అది అపవిత్రమైంది, వచ్చే తరాన్ని చెడగొట్టేది, కుటుంబాలను పాడు చేసే ఆనందం. దాన్ని చూసి ఆనందించడం ఏంటి? పరాయవాని భార్యను చూసి జోకులు వేస్తుంటే అది చూసి అందరూ కూర్చొని పగలబడి నవ్వుతూ ఉంటే దానిలో ఆనందం ఉందా? అది అపవిత్రత కదా. ఒక పొరుగువాని భార్యను ఆశించకూడదు అన్నాడు ప్రభు, మోహం చూస్తూ చూడొద్దు అన్నాడు. ఆ నాటికలు చేసి వాళ్ళ మధ్యలో మనల్ని కూడా రమ్మని పిలిచారనుకోండి, అంటే మామూలుగా చెప్తున్నాను, అనేక రకాలు. అయితే కొన్ని విషయాలు మనం అవాయిడ్ చేయాలి. అదే బర్త్డే ఫంక్షన్, పెద్దవారి యొక్క కార్యక్రమం ఏదో జరుగుతుంది, గర్భిణీ స్త్రీ ఎవరో ఉన్నారు, అందరూ వచ్చి శుభం పలకమన్నారంటే వెళ్ళొచ్చు. మీరు దేవుని ప్రేమను పంచండి, దేవుని మాటలు ఏదో ఒక రోజున మీ ద్వారా కూడా దేవుడు అనేక ఆత్మను రక్షించే రోజు వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో సిస్టర్ లావణ్య గారు ఏలూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం వాక్య ప్రకారం దేవదూతలకు తీర్పు తీరుస్తాము అని ఉంది కదా,
మరి పడిపోయిన దేవదూతలకా లేదా పరలోకంలో ఉన్న దేవదూతలకా ఎవరికి తీర్పు తీరుస్తాము అని ప్రశ్న అడుగుతున్నారు. ఇక్కడ మొదటి కొరింథీ 6:3 మనము దేవదూతలకు తీర్పు తీర్చుదము అని ఎరుగరా అన్నాడు. అంటే అక్కడ భక్తులైనటువంటి మీరు మీ మధ్యలో ఏమైనా తేడాలు వస్తే మీరు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీ మధ్యలో నాయకుడు అనేవాడు లేడా? మీరు తీర్పు తీరుస్తారు కదా. మీరు దేవదూతలకే తీర్పు తీర్చినై ఉండగా మీరు ఒకరినో ఒకరు సమాధానపరచుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నాడు. అది ఒక సంఘం, అది గుర్తుపెట్టుకోండి. కొరింథీ సంఘం. సంఘంలో ఏదైనా వ్యత్యాసాలు వస్తాయి, అదే సంఘంలో పెద్దలు ఉంటారు. సంఘ పెద్దలు పిలిచినప్పుడు సంఘం అంతా వెళ్తుంది. ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, మీరు సమాధాన పడండి. దేవుడు మనలను దేవదూతలకే తీర్పు తీర్చడానికి ఏర్పరచుకున్నాడు కదా అంటాడు. అటువంటి అధికారాన్ని మనకి ఇస్తున్నాడంటే ఇక్కడ అర్థం చేసుకోండి, దేవదూతలకు ఎవరు తీర్పు తీర్చగలరు? యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చగలరు. ఆయన సృష్టికర్త. మనం ఎవరి రక్తంలో కడగబడ్డాం? యేసు రక్తంలో కడగబడ్డాం. ఆ తీర్పు టైంలో ప్రభు ఆయనతో కూడా మనల్ని నిలబెట్టి, నా బిడ్డలారా ఇదిగో ఈ దూతలు, ఆ దూతలతో చెప్తాడు. ఆ దూతలన్నీ అనొచ్చు ఏమని, మేము ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం, ఈ స్థానం అంతా మాకు సంబంధించింది, ఈ ప్రజలకు ఇచ్చారేంటి మీరు? దేవుడు అన్యాయం చేస్తున్నాడా? ఒకప్పుడు మేముండి ఇక్కడ ఆరాధన చేసేవాళ్ళం కదా అన్నప్పుడు దేవుడు అంటాడు, ఈ ప్రజలు పాపంలో ఉన్నా నాకు దూరమైన నా మాటకు లోబడ్డారు, నన్ను ఆరాధించారు, సృష్టికర్తని దేవుణ్ణి ఆరాధించారు, దేవునికి లోబడ్డారు, దేవుని మార్గంలోకి వచ్చారు, దేవుని సంకల్పానికి లోబడ్డారు, దేవుని ప్రణాళికలోకి వచ్చారు. మీకు అన్నీ తెలుసుండి పాపం చేసి దేవుని స్థానాన్ని దొంగిలించాలనుకున్నారు. అందుకే మీరు ఈరోజు నరకానికి వెళ్తున్నారు. మనుషులయ్యుండి కూడా వాళ్ళు దేవదూతల వలె దేవుని భయభక్తి కలిగి జీవించి దేవుని మార్గంలోకి వచ్చేసారు. మీరు దేవదూతలయ్యుండి కూడా దైవదూతలుగా మారి నరకానికి పోతున్నారు. సో ఇప్పుడు మనకు అధికారం ఇవ్వలేదు దేవుడు, దయ్యాలను బంధించి అధికారం ఇచ్చాడుగా. దురాత్మలను వెళ్ళగొట్టండి అన్నాడు మత్తయి సువార్త 10వ, లూకా సువార్త 10వ. దురాత్మలను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా, వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఈ అధికారం ఎవరిచ్చారు? యేసు ప్రభువారే కదా. ఆకాశమందు భూమి యందు నాకు అధికారం ఇవ్వబడింది, అధికారం నేను మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి అన్నాడు. సో 8వ కీర్తనలో కూడా మీరు చదవచ్చు. మనిషిని దేవుడు కొద్దిగా చిన్నవాడిగా చేశాడంట, అది తన పోలిక చేసుకున్నాడు. అంత అధికారాన్ని మానవునికి దేవుడు ఇచ్చాడు. ఈ అధికారం అంతా పోగొట్టుకున్న ఆదాం ద్వారా పోగొట్టుకున్న, మళ్ళా తిరిగి క్రీస్తు ద్వారా పొందుకుంటున్నాం. దాన్ని వివరిస్తూ మీలో ఏదైనా గొడవలు వస్తే మీరు సరి చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరు సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తూ ఏది పడితే అది నోటుకొచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఒక సేవకుడు పిలిచినప్పుడు రారు, ఒక సంఘం పిలిచినప్పుడు, ఒక సంఘ పెద్దలు పిలిచినప్పుడు రారు. వాళ్ళు ఎక్కడో దాక్కుని కూర్చొని ఉంటారు, సమాధాన పడడానికి ఇష్టపడరు. వారి మనసే ఒక కుతంత్రాలతో నింపబడినటువంటి కుతంత్రాలతో నింపబడిన మనసుతో ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఇతరుల్ని హేళన చేద్దాం, తోలనాడదాం అనే కానీ ఇతరులు చెప్పే మాట విని బాగుపడదామనే ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళకి పెద్దలు చెప్పినా, సేవకులు చెప్పినా, బిషపులు చెప్పినా లోబడే రకాలు కావు. వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు, చట్టం కూడా బుద్ధి చెప్తుంది. కాబట్టి అలాంటి వారి విషయంలో చూడండి, దేవుని మాటకు లోబడినవాడు, దేవుని వాక్యానికి గౌరవించినవాడు, దేవుని సేవకులను గౌరవించినవాడు, పెద్దలను గౌరవించినవాడు మూర్ఖుడు అవుతాడు. ఇలాంటి మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. వారికి ఖచ్చితంగా తీర్పులు ఉంటాయి. వారు దేవుని చేత ఖచ్చితంగా తీర్పు పొందే రోజు రాబోతుంది. అది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, సేవకులను దూషించేవాళ్ళు కానీ, పరిచర్లను దూషించేవాళ్ళు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడే ప్రతి ఒక్కరిని మీరు పేరు రాసుకొని గమనించండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చూడండి. ద టైం, కాలం, దేవుడు కొంత టైం ఇస్తాడు, గ్రేస్ పీరియడ్. ఆ తర్వాత మీరు వాళ్ళని కనిపెట్టి చూడండి. భక్తిహీనలో కలుగు ప్రతిఫలం మనం కన్నులారా చూస్తామన్నాడు 91 కీర్తన. భక్తిహీనంగా మాట్లాడినా, భక్తిహీనంగా కార్యక్రమాలు చేస్తున్నా, భక్తిహీనమైనటువంటి కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరు, అది మాట అయినా, క్రియ అయినా, అది వీడియో అయినా, ఆడియో అయినా, ఏదైనా ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రతిఫలం పొందుకుంటారు. ఆ ప్రతిఫలం దేవుడు వాళ్ళకి ఇస్తాడు, ఆలస్యమైన. అది మనం కళ్ళారా చూస్తామట. ఇక్కడ విషయాల్లో కూడా మీరు తీర్పు తీర్చే రోజు రాబోతున్నాడు. అంటే దేవుడు తన బిడ్డలను తన దగ్గర పెట్టుకొని, నాన్న ఈయన ఎక్కడికి పంపిద్దాం? ఆ దూతలు అనొచ్చు, అయ్యా మేము అక్కడ ఉండేటువంటి వాళ్ళం కదా, పరలోక రాజ్యంలో మమ్మల్ని ఎందుకు పడేసావు అంటే, ఇదిగో ఈ మనుషులు నాకు లోబడ్డారు,
మీరు దూతలై ఉండి నా పక్కన నేను మిమ్మల్ని నిలబెట్టినా మీరు లోబడలేదు. మనకు దేవుడు అధికారం ఇచ్చి మరి దూతలకు తీర్పు తీర్చమంటాడట. సో ఇక్కడేదో మనం గాబ్రియల్కి తీర్పు తీర్చడానికి వెళ్తున్నామని అనుకోకండి, మిఖాయిలకు తీర్పు తీర్చడానికి వెళ్తున్నామని అనుకోవద్దు. దేవుడు మనకు అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడని గుర్తించండి, క్రీస్తు ద్వారా, యేసు రక్తం ద్వారా. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ భాస్కర్ అండి. తర్వాత ప్రశ్న సహోదరుడు రమేష్ గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజు బైబిల్లో లేదు కదా, ఎందుకు మరి క్రిస్మస్ జరుపుకోవాలని ప్రశ్న అడుగుతున్నారండి. మరొకసారి ప్రశ్న, యేసుక్రీస్తు పుట్టినరోజు బైబిల్లో లేదు కదా, మరి ఎందుకు క్రిస్మస్ జరుపుకోవాలని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారండి సహోదరుడు. ఎవరు? సీజర్ ఉన్నాడు, ఆ రోజుల్లో సీజర్ ఉన్నాడు, కైసరు. వీళ్ళలో ఎవరు ఎక్కువగా మానవులను ప్రభావితులు చేశారంటే వాళ్ళంతా రాజ్య పరిపాలన చేశారు, కానీ ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఒక గొప్ప మహోన్నతుని ఆ యొక్క డేట్ని ఆధారం చేసుకుని ఆయన ద డే ఆఫ్ ది లార్డ్, ది ఇయర్ ఆఫ్ ది లార్డ్, మరి ప్రభు యొక్క సంవత్సరము, సంవత్సరము, దేవుని యొక్క సంవత్సరము, ఆయన ప్రభు అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ప్రజల కొరకు ఎన్నో త్యాగాలు చేశాడు అని చెప్పి దాని నుండి నేను ప్రారంభిస్తానని చెప్పి ప్రారంభించుకున్నాడు. అందుకే ఈరోజు ఫ్లైట్ ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, బస్ టికెట్ కొనాలన్నా, మరి ఏ డాక్యుమెంట్స్ రాస్తున్నా, రిజిస్ట్రేషన్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఏడి అనే డేట్లోకి వచ్చేస్తున్నారు. అంటే క్రీస్తు శకము అనే దానికి వస్తున్నారు. ఎగ్జామ్స్లో మీరు రాసింది ఈ రోజుల్లో ఉన్న ఏ అవతార పురుషుడు శకము రాయలేదే. ఇంకెవరైనా శకం రాయడానికి అయిందా? అవలేదు. క్రీస్తు శకం అనే రాశారు. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు? పరీక్షల్లో ఆ డేట్లు వేసినప్పుడు ఏమని రాశారు? క్రీస్తు శకం అని రాశారా, లేదంటే ఇక్కడ ఇంకెవరన్నా శకం రాశారా? సో క్రీస్తు శకంలో మనం ఉన్నాం ఎగ్జాక్ట్గా. సో దెర్ ఇస్ నో డౌట్. మరి ఎందుకు దేవా డేట్ని మరుగుపరిచావు అంటే, మనం డేట్ పిచ్చోడం కదా మనుషులు. డేట్ని పూజ చేసుకుంటూ కూర్చుంటాం, దినాన్ని పూజిస్తారు. బర్త్నిచ్చిన దేవుణ్ణి కంట్లో ఐరిస్, చెవులు, అలాగే మనిషి యొక్క ఏలుముద్ర, మనిషికి ఉన్న ప్రతి అవయవంలో కూడా ఆయన యొక్క ముద్రలు వేశాయట. సో ఖచ్చితంగా సృష్టిని చూసినప్పుడు దేవుడు నాడని తెలుసుకోవాలి ప్రజలు. దేవుడిని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. యోహాను సువార్త 4:24 వచనం. సో మనం సెలబ్రేట్ చేస్తున్నాం కదా 25th. మరి అసలు 25th సెలబ్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంతకుముందు చేయలేదా? చేయలేదు. ఆది క్రైస్తవులు చేయలేదా? క్రిస్మస్ చేయలేదు. మరి ఏం చేశారు? ప్రతిరోజు సువార్త ప్రకటించారు. క్రీస్తుని అంగీకరించిన వాడికి ప్రతిరోజు క్రిస్మసే. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కూడా క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు అది నిజమైన ఆనందాన్ని నీకు ఇస్తుంది. ఈ రక్షణ వార్తను అందరికీ తెలియపరుస్తూ వెళ్ళారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయా సందర్భాలను బట్టి కొన్ని విషయాలు మార్పులు తీసుకొచ్చారు. ఓకే, సో ఖచ్చితంగా ఆ డేట్ని ఎందుకు మరుగుపరిచారు? మరి ఇయర్ అదే ఆయనతోనే స్టార్ట్ అయింది. ఈరోజు క్యాలెండర్ అన్నామంటే క్యాలెండర్ ఎంతమంది ఒప్పుకుంటున్నారు? క్యాలెండర్ డేట్లు ఒప్పుకుంటున్నవారు చేయి చూపించండి. ఈరోజు డేట్ కరెక్టేనా? అవును పాస్టర్ గారు. రైట్, అందరూ చర్యలు చూపిస్తున్నారు. ఓకే, మరి ఈరోజు డేట్ కరెక్ట్ అని ఒప్పుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా యేసు జన్మించాడు అని ఒప్పుకుంటున్నావు. యేసు ఈ లోకంలో జన్మించాడు. ఈరోజు డేట్ కరెక్ట్ అంటే యేసు జన్మ నుండి స్టార్ట్ అయింది ఆ యొక్క క్యాలెండర్. సో దాని నుండి మహోన్నతుడు మరి ప్రజలను ప్రభావితం చేసినటువంటి క్రీస్తు జన్మను ఆధారం చేసుకుని ఈ క్యాలెండర్ తయారు చేస్తున్నాను. సో ఏది ఏమైనా ఈరోజు ప్రపంచం అంతటా కూడా ఇదే క్యాలెండర్ పాటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని తెలియకుండానే వాళ్ళు చెప్తున్నారు, నేను ఒప్పుకుంటున్నాను. డేట్ కరెక్ట్ అన్నామంటే యేసు జన్మించింది నిజం అంటున్నావు. ఆయన చరిత్రకారుడు. హిజ్ హిస్టరీ అన్నప్పుడు హిజ్ హిస్టరీ. ఆయన లేకుండా ఏమి లేదు. అందుకే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము రెండుగా కాలం విభజించబడింది యేసుక్రీస్తుని బట్టే. క్రీస్తుని బట్టే బీసీ అండ్ ఏడి అనేది వచ్చింది. ఈరోజు నువ్వు ఎగ్జామ్స్లో కానీ, పరీక్షలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఏడి అని రాస్తున్నావు, లేదా బీసీ అని రాస్తాం. లేకపోతే యేసును తీసేసావా, అక్కడ డేట్లు పోయినట్టే, డాక్యుమెంట్స్ గల్లంతైనట్టే, మొత్తం అంతా చెల్లాచెదరైపోద్ది. సో కాలములకు కరెక్ట్ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపం తీసుకుని ఈ లోకానికి వచ్చాడు. సో దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అందులో మరి రోమా చరిత్ర చెప్తుంది. అప్పుడు ఫస్ట్ సెన్సస్ తీశారు. ఫస్ట్ సెన్సస్ తీసినప్పుడు లెక్కలు, మానవ లెక్కలు కట్టినప్పుడు
మీరు గమనిస్తారు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరియా మరియు యోసేపు వారు వారి ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకంటే వారు స్వగ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే లెక్కలు తీస్తున్నారు అందరూ కూడా వారి వారి గ్రామాలకు వచ్చేయాలని. ఆ ఫస్ట్ సెన్సస్ తీసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ క్యాలెండర్ ఆధారం చేసుకుని, ఆ సెన్సస్ ఏదైతే ఆధారం చేసుకున్నాడో అది యేసుక్రీస్తు యొక్క జన్మను ఆధారం చేసుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో అన్ని లెక్కల ప్రకారమే ఉన్నాయి. కావాలని బుద్ధిహీనులు, ఎర్రివారు యేసు జన్మించలేదు, యేసు లేడులే అంటే వాళ్ళ ఆనందం ఏంటంటే యేసు ప్రభువారు లేదని చెప్తే చాలామంది నమ్మడం ఆపేస్తారులే అని. వాళ్ళు ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని కలలు కన్నా, ఎన్ని దర్శనాలు పొందుకున్నా, ఎన్ని ప్లాన్లు వేసినా ఈయన నీతిసూరుడు. ఈయన సువార్త దూసుకుపోతుంది, ప్రపంచం అందరికి వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆపేదే లేదు అసలు. ఎక్కడ ఈ కంట్రీ ఆ కంట్రీ సువార్త వెళ్ళిపోతూనే ఉంది ప్రపంచం అంతా. కొన్ని చోట్ల బైబిల్ బ్యాన్ చేసాం, సువార్త బ్యాన్ చేసాం, అయినా అక్కడికి వెళ్ళి చూడు క్రైస్తవులు ఉన్నారు, అక్కడ కూడా క్రీస్తుని ఆరాధన చేస్తున్నారు, ప్రభుని కనపరుస్తున్నారు. ప్రపంచం అంతటా దేవుని సువార్త వెళ్ళిపోతుంది. ఈయన సత్యమై ఉన్నాడు. సో నిజం బూట్లు వేసుకునేలోగా అబద్ధం సగం ఊరు తిరిగి వచ్చిందట. అంటే ఈ సత్యం బయలుదేరిపోతుంది కాబట్టి అబద్ధమైన సాతానుడు ప్రపంచం అంతటి ముందే వెళ్ళిపోయి ఒరే నమ్మకండి రా నాయన, నమ్మకండి నమ్మకండి, ఇక్కడ సత్యమైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు, ఆయన నమ్మితే వీళ్ళంతా తప్పించుకుంటారు. ఇలా తప్పించుకోవడం ఇష్టం లేక చేసిన పనులు. కనుక ఈరోజు మరి క్రిస్మస్ జరుపుకోవచ్చా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధిస్తున్నాం మనం. ఏ రోజు ఆరాధించాలి? ప్రతిరోజు ఆరాధించవచ్చు. కాకపోతే క్రిస్మస్ అనే ఆ రోజు మనకి హాలిడే ఇచ్చారనుకోండి, హాలిడే ఇస్తే దాన్ని అవకాశంగా తీసుకొని అనేకులకు సువార్త అందించండి, అనేకులకు దేవుని ప్రేమను తెలియపరచండి, యేసుప్రభు ఎందుకు వచ్చారో తెలియపరచండి. ఇంటి మీద స్టార్ పెట్టొచ్చా? పెట్టండి. ఇంటి వెనుకున్న వాళ్ళు అడుగుతారు, నాన్న వాళ్ళ ఇంటి మీద స్టార్ ఎందుకు ఉంది అంటే వాళ్ళ నాన్న చెప్పాల్సి వస్తుంది. ఏమని? రే మనం నమ్మలేదు యేసుప్రభుని, వాళ్ళు నమ్ముకున్నారు. అంటే యేసుప్రభు అంటే ఏంటన్నా అంటే యేసుప్రభు పుట్టినప్పుడు స్టార్ వెలిసిందంటారా ఆకాశ మండలంలో? అవునా? తూర్పు దేశపు జ్ఞానులు వీళ్ళు యేసుప్రభుని ఆరాధన చేశారట. సో మనం స్టార్ పెట్టినప్పుడు 10 మంది కూడా ఆ ప్రేమను గురించి తెలుసుకునే అవకాశం ఉంది, దాని గురించి మాట్లాడే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా దేవుని మహిమార్థమే చేయండి, మాట చేత కానీ క్రియ చేత కానీ దేవుని మహిమార్థమే చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రేపటి నుండి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ద డే 1 స్టార్ట్స్ టుమారో మార్నింగ్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్. మీరంతా కూడా సిద్ధపడండి. ఉపవాసం ఉండలేని వారు, గర్భిణీ స్త్రీలు కానీ పాలిచ్చు తల్లులు కానీ ఉన్నట్లయితే, మెడిసిన్ వాడేవాళ్ళు, మీరు ఆహారం తీసుకుని కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొనవచ్చు, ప్రార్థనలో పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. 3 దినాల ఉపవాస ప్రార్థన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న ఈ విషయం అందరికీ తెలియపరచండి. మనం ఈరోజు విన్నాం, ఎవరో నాకు చెప్పారు, వాళ్ళు చెప్పబట్టి నేను దేవునితో కనెక్ట్ అయ్యాను. రోజు ఉదయకాల సాయంకాల ప్రార్థన నాకు మేలు కలిగింది, 17 సంవత్సరాల తర్వాత నాకు జవాబు వచ్చిందని. మరొక చదువులేని సహోదరి, ఒక తల్లి, మరొక ఆవిడకి చెప్పిందట, ఈ మార్నింగ్ ఈవినింగ్ ప్రేస్లో కనెక్ట్ అవ్వమ్మా, నీకు దీవించబడతామని. ఈవిడ కనెక్ట్ అయ్యి సహోదరి దీవించబడ్డాన్ని మనకు సాక్ష్యాలు ఇస్తాయి. ఇలా కోటాను కోట్లు ఆత్మలు ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళందరికీ మనం చెప్తే కానీ వాళ్ళకి తెలియదు. చెప్దాం, అనేకులను ఆహ్వానిద్దాం, అనేకులు రక్షణ పొందుదురుగాక. ఆమేన్. ఈ సమయంలో ఆశీర్వాద ప్రార్థన. దానికి ముందుగా మరొకసారి గాడ్ బ్లెస్ యూ చెప్పగలరా? గాడ్ బ్లెస్ యూ. మీకు మేలు కలుగును గాక, మీరు వర్ధిల్లుదురు గాక, మీ అక్కర్లని తీరిపోను గాక. దేవుని సహాయము, దేవదూతల సహాయం, పరిశుద్ధాత్మని నడిపింపు ఎల్లప్పుడూ మీకుండును గాక. కృపాక్షేమములు మీ వెంటొచ్చును గాక. ఏ తెగులు మీ గుడారమున యేసు నామములో సమీపించదు. ఏ అపాయం యొద్ద యేసు అధికారం గల నామంలో రాదు. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదం. కరములు ప్రభు వెతుకుందాం. పిన్ ఆఫ్ సైలెన్స్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమునకు విధేయులైనటువంటి మీకును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరికీ, ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మిషనరీ కుటుంబాలకు, ఈరోజు నూతనంగా వాక్యంలో పాల్గొని హృదయం ప్రభుకి ఇచ్చి ప్రార్థిస్తున్న మీకును సదాతోడి నడిపించి బలపరిచి ప్రభు రాకడకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్.